పీఎం కిసాన్ 21వ విడత డబ్బులు పొందాలనుకున్న వారు ప్రతి ఒక్కరైతే ఈ యొక్క పనులు అనేవైతే పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఈ పనులు అనేవి పూర్తి చేసుకోవాలి. ఈ పనులు పూర్తి చేసుకున్న వారి ఖాతాలోకి 21వ విడత సంబంధించి ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా మీ అకౌంట్లో పడడం అయితే జరుగుతుందన్నమాట. 2,000 రూపాయలు అనేవి కొందరికి చూసుకున్నట్టయితే 4,000 రూపాయలు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఏపీ రైతులకు కానివ్వచ్చు, వీరికి చూసుకున్నట్టయితే 7,000 రూపాయలు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఈ నెల 19న రైతుల ఖాతాలో నేరుగా కేంద్రం ఈ యొక్క చూసుకున్నట్టయితే 2,000 రూపాయల చొప్పున జమ చేయనుంది. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకు ఆ రోజు వారణాసి యొక్క కార్యక్రమంలో నిధులు విడుదల చేసిన విషయం అందరికీ తెలుసు. సో ఈ యొక్క విడత పొందిన వారందరూ కూడా ఇప్పుడు కూడా పడతాయని అయితే అనుకోకండి. ఎందుకంటే మీ యొక్క లిస్ట్లో పేరు ఉన్నట్లయితేనే మరలా పడతాయి అన్నమాట. సో ఒకసారి మీ యొక్క లిస్ట్లో వచ్చేసి పేరు ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి. 1-2 సార్లు ఒకసారి అయితే చెక్ చేసుకున్నట్లయితే. అలాగే ఇప్పుడు మీకు చూపిస్తానన్నమాట ఈ యొక్క సమస్యలకు సంబంధించి కానివ్వచ్చు, అంటే ఈకేవైసీకి సంబంధించి కానివ్వచ్చు, అలాగే ఈ యొక్క పత్రాలు అనేవి డాక్యుమెంట్స్కి సంబంధించి కానివ్వచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తానన్నమాట. ఎందుకంటే అప్డేట్ చేసినట్లయితే తెలుస్తుంది అన్నమాట. కేంద్ర ప్రభుత్వం 21వ విడతకు సంబంధించి ఖచ్చితంగా ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే ఖాతాలు అనేవి అయితే పడడం అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఈ డబ్బులు అనేవి పడాలంటే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరైతే ఇవన్నీ కూడా ఫాలో అవ్వాల్సి, ఖచ్చితంగా అందరూ కూడా ఫాలో అవ్వాల్సిందే. ఈ కేవైసీ పూర్తి కాలేదు కానివ్వచ్చు, ఈ యొక్క సమస్యలకు సంబంధించి కానివ్వచ్చు. ఇప్పుడు ఈ కేవైసీ తప్పనిసరి. ఇది చేయకపోతే డబ్బు ఖాతాలో జమ చేయబడదన్నమాట. ఆధార్ బ్యాంక్ లింక్ అయితే లేని వారు కానివ్వచ్చు, ఆధార్ నెంబర్ను బ్యాంక్ ఖాతాకు అయితే లింక్ చేయాలి ఖచ్చితంగా. చేసుకొని వారిచో ఈ యొక్క లిస్ట్లో ఉన్న పేరుకు సంబంధించి నెంబర్ ఏదైతే ఉందో పీఎం కిసాన్ ఐడి అని యొక్క సంబంధించి అయితే నెంబర్ ఇచ్చేసి కూడా బ్యాంక్ ఖాతా కూడా లింక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఆధార్ కార్డుతో. సో ఒకసారి అయితే మరిన్ని వివరాలకు వెళ్ళినట్టయితే తప్పు పేర్లకు సంబంధించి కానివ్వచ్చు, అంటే స్పెల్లింగ్ మిస్టేక్ తప్పులు ఈ యొక్క పేర్లకు సంబంధించి కానివ్వచ్చు, అలాగే ఈ యొక్క లిస్ట్లో పేర్లు తప్పు ఉన్నట్లయినా కూడా డబ్బులకు సంబంధించి కూడా ఖాతా వివరాలకు సంబంధించి, అలాగే ఈ యొక్క బ్యాంక్ ఖాతా నెంబర్ సంబంధించి కూడా ఇవన్నీ కూడా చూడడం అనేది జరుగుతుందన్నమాట. నాకు సమస్య ఉంటే నేను ఎక్కడ సంప్రదించాలి అని అయితే రైతు సోదరులు అన్నమాట. ఈ యొక్క డబ్బు జమ కాకపోతే లేదా డాక్యుమెంటేషన్ సమస్య ఉంటే రైతులు ఈ యొక్క కింది పద్ధతులను అయితే ఉపయోగించవచ్చు అన్నమాట. సమీపంలో ఉన్న సిఎస్సి కేంద్రాన్ని అయితే సందర్శించండి. స్టేట్ పోర్టల్ అనేది ఉంటుంది అన్నమాట. స్టేట్కు చూసుకున్నట్టయితే ఈ కేవైసీ డాక్యుమెంట్ యొక్క డైరెక్షన్ చూసుకున్నట్టయితే మీరు దీనికైతే మెయిల్ అయితే పంపవచ్చు అన్నమాట. పీఎం కిసాన్ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా. ఒకవేళ మీకు ఏమైనా అంటే మీకు ఒకవేళ అవగాహన ఉన్నట్లయితే మెయిల్ అనేది చేసి మీ యొక్క సమస్య అనేది కూడా పరిష్కరించుకోవచ్చు అన్నమాట. రైతులకు 21వ విడత ఈ యొక్క ఎందుకు ముఖ్యమైనది అంటే రైతులు ఖచ్చితంగా ఈ యొక్క విడత పొందాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా.